585 లో సెకండ్ టాపిక్ చూద్దాం. మేయర్ పీఠమే లక్ష్యంగా కూటమి నేతలు ఆపరేషన్ ని వేగవంతం చేయడంతో గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ రాజకీయం మరింత వేడెక్కింది. వైసీపీ కూడా కూటమి వ్యూహాల్ని తిప్పికొట్టేందుకు కసరత్తు చేస్తోంది. కూటమి ఎత్తులు పారకుండా చట్టపరంగా ఉన్న అవకాశాలపై దృష్టి పెట్టారు వైసీపీ నేతలు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కూటమి ఉత్తరాంధ్రలో కీలకమైన జీవీఎంసీపై కన్నేసింది. మేయర్ గా కొనసాగుతున్న హరివెంకట కుమారిని పదవి నుంచి దింపే ప్రయత్నాలు ముమ్మరం చేశారు కూటమి నేతలు. అయితే అవిశ్వాసానికి వెళ్లే ముందు 50% సభ్యులతో సంతకాలతో కూడిన నోటీస్ ని కలెక్టర్ కి ఇవ్వాల్సి ఉంటుంది. దీంతో నోటీసులు కూడా సిద్ధం చేశారు కూటమి నేతలు. ఇప్పటికే కూటమిలో 12 మంది కార్పొరేటర్లు చేరగా మరో 7 కార్పొరేటర్లు టీడీపీలో చేరనున్నారు. అవిశ్వాస తీర్మానం కోసం నోటీస్ ఇస్తే ఏం చేయాలన్న దానిపై వైసీపీ కసరత్తు చేస్తోంది. ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ కన్నబాబు, విశాఖ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్, మరికొందరు సీనియర్లు ఈ అంశంపై చర్చిస్తున్నారు. అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా వైసీపీ సభ్యులు వ్యవహరిస్తే వారిపై ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉందన్న దానిపై ఫోకస్ పెట్టారు. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా సీనియర్ కరెస్పాండెంట్ కాజా సిద్ధంగా ఉన్నారు. కాజా, జీవీఎంసీ రాజకీయం వేడెక్కుతోంది. ఇప్పటికే విశాఖ నుంచి ఈ రాజకీయం అమరావతికి చేరుకుంది. ఎందుకంటే ఆ మేయర్ పదవీ కాలం అంటే చట్టపరంగా మున్సిపల్ చట్టం ప్రకారం మేయర్ పదవీ కాలం 4 ఏళ్లు పూర్తయితే ఆమెను అవిశ్వాసం పెట్టే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే దీన్నే అవకాశంగా చేసుకుని కూటమి నేతలు శరవేగంగా రాజకీయాలను మరింత స్పీడప్ చేస్తారు. ఇందులో భాగంగానే మరింత మంది ఆ వైసీపీ అసంతృప్త కార్పొరేటర్లను తమ వైపు మలుచుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ఇందులో భాగంగానే ఇప్పటికే 7 కార్పొరేటర్లతో ప్రత్యేకంగా కూటమి నాయకులు ఇప్పటికే అమరావతి చేరుకున్నారు. మరి కాసేపట్లో టీడీపీలో చేరే ఆ 7 కార్పొరేటర్లు అవకాశం ఉంది. అయితే మరోవైపు ఈ వైసీపీ నేతలు కూడా తమకు ఇప్పటికే ఉన్న కార్పొరేటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంకా చేజారిపోకుండా ఉండాలంటే మరింత మంది వాళ్ళు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ఇందులో భాగంగానే ప్రత్యేకంగా వైసీపీ కార్యాలయంలో ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ కన్నబాబు నేతృత్వంలోని ప్రత్యేకంగా వైసీపీ కార్పొరేటర్లతో సమావేశమయ్యారు. అయితే ప్రస్తుతానికి ఆ జీవీఎంసీలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై కూలంకషంగా చర్చిస్తున్నారు. ఈ సమావేశంలో వైసీపీ సీనియర్ నేతలు చిన్న సీనుతో పాటు జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ కూడా హాజరయ్యారు. ఇప్పటికే దాదాపుగా 38 మంది ఆ వైసీపీ కార్పొరేటర్లకు వైసీపీకి బలం ఉంది. మరోవైపు గతంలో 2021 జీవీఎంసీకి జరిగిన ఎన్నికల్లో దాదాపుగా 59 మంది ఆ బలంతో వైసీపీ ఉండేది. ఆ తర్వాత మేయర్ పీఠాన్ని అలాగే డిప్యూటీ మేయర్ పీఠాలను వైసీపీ సొంతం చేసుకుంది. ఆ తర్వాత క్రమంగా ఆ స్టాండింగ్ కమిటీలను కూడా 3 సార్లు కైవసం చేసుకుంటూ వచ్చింది. ఆ తర్వాత రాష్ట్రంలో ఆ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జీవీఎంసీలో రాజకీయాలు పరిణామాలు కూడా క్రమంగా మారుతూ వచ్చాయి. వైసీపీ నుంచి కొంతమంది కార్పొరేటర్లు కూటమి వైపు వెళ్ళారు. దీంతో ఒక్కసారిగా 59 నుంచి వైసీపీకి బలం 38కి పడిపోయింది. దీంతో 29 నుంచి టీడీపీకి ఉన్న బలం దాదాపుగా కూటమి కార్పొరేటర్లతో కలిపి దాదాపుగా అది 52కు చేరింది. ఇప్పుడు తాజాగా మరో 7 సభ్యులు చేర్చుకునేందుకు సిద్ధమయ్యారు. దీంతో ఆ కూటమి బలం 59కి పెరగనుంది. అయితే వాస్తవంగా మున్సిపల్ చట్టం ప్రకారం ఈ 111 మంది అంటే 97 మంది కార్పొరేటర్లతో పాటు ఎక్స్ అఫీషియల్ సభ్యులు అంటే 8 మంది ఎమ్మెల్యేలు అలాగే ఎమ్మెల్సీలు రాజ్యసభ సభ్యుడు అలాగే ఎంపీలతో కలిసి దాదాపుగా 111 మంది ఉంటారు. అయితే వారిలో 50% అంటే 56 మంది ఉన్నట్టుగా అయితే సభ్యులు వారికి వారితో సంతకం చేసి నోటీసును కలెక్టర్కి అందించే అవకాశం ఉంటుంది అవిశ్వాస తీర్మానం కోసం. అయితే ఇందులో భాగంగానే ఇప్పటికే సంతకాలతో కూడిన నోటీసులు కూడా సిద్ధం చేశారు. అయితే అవిశ్వాసం కోసం కావాలంటే 2/3 మెజార్టీ ఉండాలి. అయితే దీనికోసం 64 మంది సభ్యుల ఆమోదం ఉండాలి. అయితే ఇందుకోసమే ఇప్పుడు కూటమి ప్రత్యేకంగా పావులు కదుపుతుంది. ఇందులో భాగంగానే వైసీపీకి సంబంధించిన అసంతృప్త కార్పొరేటర్లను ఇప్పటికే అమరావతి తీసుకెళ్ళింది. అయితే వారికి చెక్ చెప్పేలా వారి ప్రణాళికను చెక్ చెప్పేలా ప్రత్యేకంగా చట్టపరంగా ముందుకెళ్లేందుకు వైసీపీ నేతలు కూడా సిద్ధమయ్యారు. ఇప్పటికే ఆ మ్యాజిక్ ఫిగర్ ఏదైతే ఉంటుందో దాన్ని వెళ్లకుండా అడ్డుకట్ట వేసేందుకు ప్రత్యేకంగా కురసాల కన్నబాబు నేతృత్వంలో ప్రత్యేకంగా వైసీపీ నేతలు సమావేశమయ్యారు. దీంతోపాటు ఒకవేళ అవిశ్వాసానికి కూటమి ముందుకెళ్ళినట్లయితే ఏ విధంగా వ్యవహరించాలి, తమ సభ్యుల పట్ల ఏ విధంగా విప్ జారీ చేసి దానికి అడ్డుకట్ట వేయాలని దానిపై ప్రత్యేకంగా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. మొత్తం మీద మరోవైపు ఈ కూటమి నేతలు ఎవరైతే ఈ 7 సభ్యులు కూటమి కార్పొరేటర్లను తీసుకెళ్లారో ఈ క్రమంలోనే కూటమిలో కూడా కొన్ని విభేదాలు కూడా బయటకు వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఆ మేయర్ పీఠంపై జరుగుతున్న రాజకీయం ఆసక్తికరంగా మారింది. చూడాలి మరి అది ఏ విధంగా ముందుకెళ్లబోతుందో వైసీపీకి సంబంధించి ఈ మేయర్కి సంబంధించి పీఠాన్ని. కాసేపట్లో సీఎం చంద్రబాబు ఢిల్లీ వెళ్తున్నారు. ఈ రోజు రాత్రి ఢిల్లీలో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కుటుంబంలో జరిగే పెళ్లి రిసెప్షన్కి హాజరవుతారు. రేపు ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ కానున్నారు. అమరావతి పనుల పునః ప్రారంభానికి మోదీని ఆహ్వానించనున్నారు. ఈ భేటీలో రాజధాని అమరావతికి ప్రపంచ బ్యాంకు నిధులతో పాటు పలు ఇతర అంశాలపై ప్రధానితో చంద్రబాబు చర్చిస్తారు. అలాగే
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో పాటు పలువురు కేంద్ర మంత్రుల్ని కలుస్తారు. మరోవైపు రేపు మధ్యాహ్నం గేట్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు బిల్ గేట్స్తో చంద్రబాబు సమావేశమవుతారు. విద్య, ఆరోగ్యం, వ్యవసాయ రంగాల్లో గేట్స్ ఫౌండేషన్ ఏపీ ప్రభుత్వానికి సహకారం అందించనుంది. ఈ అంశాలపై ఏపీ ప్రభుత్వం గేట్స్ ఫౌండేషన్ ఒప్పందాలు చేసుకోబోతున్నట్లు సమాచారం. మా అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ మరింత సమాచారం అందిస్తారు లైవ్లో. ఈశ్వర్, ఏపీ సీఎం షెడ్యూల్ ఏంటి? మెయిన్గా బిల్ గేట్స్ని ఎందుకు కలుస్తున్నారు? ప్రధానంగా ముఖ్యమంత్రి వెళ్ళడానికి ప్రధాన కారణం చాలా అనేక పనులు పెట్టుకుని వెళ్ళారు. ప్రధానంగా రేపు ప్రధాని కలవబోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వ అత్యంత ప్రాధాన్యత ప్రోగ్రాం వచ్చి అమరావతి రాజధాని నిర్మాణం. సో ఈ నిర్మాణానికి సంబంధించి చాలా కీలకమైన కార్యక్రమం ప్రస్తుతం జరుగుతోంది. ప్రస్తుతానికి రాష్ట్రంలో ఇక్కడ పూర్తి చేయాల్సిన పనులన్నింటినీ దాదాపుగా పూర్తి చేశారు. ఇక్కడ టెండర్ల ఎంపికకి సంబంధించి కావచ్చు, ఆ తర్వాత వాటి క్యాబినెట్ ఆమోదం కావచ్చు, నిధుల సమీకరణ కావచ్చు, ఇట్లాంటి అన్ని పనులని దాదాపుగా పూర్తి చేసి ఇక లాంచింగ్కి ముందు రీలాంచ్ చేయడానికి దాన్ని సిద్ధమయ్యారు. దానికి ప్రధాని మోడీని ఆహ్వానిస్తే బాగుంటుందన్న ఉద్దేశం ఈ ప్రాంతవాసుల్లో కావచ్చు, అందరిలో తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధుల్లో పెద్ద ఎత్తున కనిపించింది. దీంతో ఇప్పటికే ముఖ్యమంత్రితో ప్రధానమంత్రితో మాట్లాడారు. ప్రధాని ఇప్పటికే సూత్రప్రాయంగా అంగీకరించారు. అయితే దానికి సంబంధించి డేట్ కూడా ఏప్రిల్ 2nd వీక్ అన్నారు. 15వ తేదీ దాదాపుగా టెంటేటివ్గా డేట్ ఫిక్స్ అయింది. అయితే మరొకసారి రేపు ఉదయం మోడీని కలవబోతున్నారు. మోడీకి సంబంధించి ఆయన సమయాన్ని ఫిక్స్ చేయబోతున్నారు. దానికి సంబంధించి ఆ ముహూర్తాన్ని కూడా ఆయన చెప్పబోతున్నారు. ఆ తర్వాత అధికారికంగా దాన్ని రిలీజ్ చేయబోతున్నారు. ఎందుకంటే ఒకసారి ప్రధాని వస్తే మొత్తం అటెన్షన్ అంతా ఎంటైర్ నేషన్తో పాటు అందరి అటెన్షన్ ఇటు డైవర్ట్ అవుతుంది. అందరి ఫోకస్ని ఇట్లా డ్రా చేసే అవకాశం ఉంటుంది. దాని ద్వారా రాజధాని అమరావతిని ఒక్కసారిగా భారీ ఎత్తున ముందుకు తీసుకెళ్లాలన్న ఉద్దేశం రాష్ట్ర ప్రభుత్వంలో కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ప్రధాని మోడీతో సమావేశం ఉంది. ఆ తర్వాత బిల్ గేట్స్తో, ప్రధానంగా ఈ మిలిందా గేట్స్ ఫౌండేషన్కి సంబంధించి రాష్ట్రంలో రీసెర్చ్కి సంబంధించి కావచ్చు, లేకపోతే అనేక సహాయ కార్యక్రమాలకి వాళ్ళు సహాయం చేయడానికి ముందుకు వస్తున్నారు. సో ఈ నేపథ్యంలో బిల్ గేట్స్తో పాటు మోడీతో పాటు బిల్ గేట్స్ని కూడా కలవబోతున్నారు. సో మొత్తానికి ఈ 2 ప్రోగ్రామ్స్ పూర్తి చేసుకుని రేపు రాత్రికి తిరిగి అమరావతికి వచ్చే అవకాశం కనిపిస్తుంది. రైట్ ఈశ్వర్. టాపిక్ ఏదైనా టార్గెట్ మంత్రి పదవి. తెలంగాణ అసెంబ్లీలో మాట్లాడిన, లాబీల్లో చిట్ చాట్ చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు క్యాబినెట్ లో చోటు గురించి ప్రస్తావిస్తున్నారు. కొందరు డైరెక్ట్ గా మాకు మంత్రి పదవి ఎప్పుడు వస్తుందో తెలియడం లేదని కామెంట్ చేస్తుంటే, మరికొందరు మంత్రి పదవి లేకపోవడం వల్లే తమ జిల్లాకు అన్యాయం జరుగుతోందని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. మంత్రి పదవిపై ఆశం కొందరు నేతలకు అసహనాలను కూడా తెప్పిస్తోంది. తెలంగాణలో కేబినెట్ విస్తరణ జరుగుతుందా, జరగదా? ఒకవేళ మంత్రివర్గాన్ని విస్తరిస్తే రేవంత్ టీంలో చోటు దొరుకుతుందా, దొరకదా? అసెంబ్లీ లాబీల్లో ఏ 2 కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కలిసినా ఇదే చర్చ జరుగుతోంది. అసెంబ్లీ లాబీల్లో మీడియాతో చిట్చాట్ చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే బాలు నాయక్ తాను కేబినెట్ రేసులో ఉన్నానన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఎస్టీలకు మంత్రివర్గంలో స్థానం కల్పించలేదన్నారు. 15 నెలలుగా ఎస్టీ మంత్రి లేడనే బాధ తమ వాళ్లలో ఉందన్నారు. వచ్చే కేబినెట్ విస్తరణలో ఎస్టీలకు మంత్రి పదవి ఇవ్వాలన్నారు. డిప్యూటీ స్పీకర్ పదవో మరో పదవో ఇవ్వడం కాదు, మంత్రి పదవే ఇవ్వాలని డిమాండ్ చేశారు బాలునాయక్. కేసీఆర్ కేబినెట్లో ఎస్టీలకు సముచిత స్థానం దక్కిందన్నారు. కేసీఆర్ అన్యాయం చేయకపోయినా గిరిజనులంతా కాంగ్రెస్కే ఓటేశారన్నారు బాలునాయక్. నిధుల కేటాయింపు విషయంలో రంగారెడ్డి జిల్లాకు అన్యాయం జరుగుతోందన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి. అసెంబ్లీలో మాట్లాడిన ఆయన రంగారెడ్డి జిల్లాకు మంత్రి పదవి లేకపోవడంపై పెదవి విరిచారు. రంగారెడ్డి జిల్లాకు న్యాయం జరగాలంటే మంత్రి పదవి ఉండాలి అన్నట్లు మాట్లాడారు మల్రెడ్డి రంగారెడ్డి. కరీంనగర్లోనో లేకపోతే అప్పుడున్న మంత్రులున్న జాగాల్లో పెట్టుకున్నారు. ఇప్పుడు కూడా అది జరగొద్దు. ఎందుకంటే ఇక్కడ మంత్రే లేడు, ఎవరు అడిగే పరిస్థితి లేదు. కాబట్టి మా గురించి మాట్లాడకుండా, కబ్జా పెట్టినవి తీయకుండా ఎందుకు ఊరుకుంటున్నారని మమ్మల్ని అడుగుతున్నారు అధ్యక్ష. అందుకోసం మీ ద్వారా అడుగుతున్నా, నేను మీరు రివ్యూ చేయండి. ఎవరు ఎక్కడ తీసుకున్నా, ప్రభుత్వ భూములను ఎక్కడ కబ్జాలు చేసినా అన్నిటిని రివ్యూ చేసి ప్రభుత్వానికి ఉంటే ప్రభుత్వం దగ్గర ఉండాలి, లేదా ప్రజలకు పంచిపెట్టాలి. కానీ మధ్యలో ఉండేటువంటి దళారులు తీసుకొని వ్యాపారం, రియల్ ఎస్టేట్ చేసిన వ్యాపారులకు దగ్గర తప్పకుండా తీసుకొని తీరాల్సినటువంటి అవసరం ఉంది. లేకపోతే ఇది ఒక పెద్ద ఉద్యమం వస్తుంది అధ్యక్ష రంగారెడ్డి జిల్లాలో. మీరు అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో చాలా మంది మంత్రి పదవులపై ఆశలు పెట్టుకున్నారు. అయితే నేతల ఆశలపై మంత్రి కొండా సురేఖ నీళ్లు జల్లారు. సోమవారం అసెంబ్లీ లాబీల్లో మాట్లాడిన కొండా సురేఖ ఇప్పట్లో మంత్రివర్గ విస్తరణ ఉండదన్నారు.
మా సీనియర్ కరెస్పాండెంట్ ప్రభాకర్ లైవ్ లోనే ఉన్నారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అందిస్తారు. సో ప్రభాకర్, ప్రజా సమస్యల కంటే ఎక్కువగా ఎమ్మెల్యేలందరూ ఇప్పుడు ఎప్పుడు మంత్రివర్గ విస్తరణ ఉంటుందా, ఎప్పుడు మంత్రి అవుదామా, ఇలాంటి టాపిక్సే జరుగుతున్నాయి. అసలు ఎందుకని క్లారిటీ ఇవ్వలేకపోతున్నారు? అసలు ఉంటుందా, ఉండదా, ఉంటే ఎప్పుడు ఉంటుంది అన్నది. అంటే దానికి సంబంధించిన డిస్కషన్స్ ఏవి కూడా గవర్నమెంట్ దగ్గర ఇప్పుడు ఈ మధ్యకాలంలో అయితే లేవు. మంత్రివర్గ విస్తరణకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి కూడా 2-3 దఫాలుగా డినై చేసిన పరిస్థితి ఆ సమాచారానికి సంబంధించి. ఇక నిన్న ఇవాళ అసెంబ్లీ లాబీలో జరిగిన చర్చకు సంబంధించి ఇది చిట్చాట్, కేవలం ఆఫ్ ది రికార్డులో ఎమ్మెల్యేలు మాట్లాడిన మాటలు మాత్రమే. బాలు నాయక్ చెప్పింది కూడా కేసీఆర్ ప్రభుత్వంలో మాకు న్యాయం జరగకపోయినా కూడా అన్యాయం అయితే జరగలేదు. అప్పుడు ఇద్దరు చందులాలకు కానీ శతావతి రాథోడ్ కానీ ఇద్దరికి కేసీఆర్ ఇచ్చారు. కాకపోతే ఇప్పుడు కూడా కంప్లీట్గా ఈ ఎలక్షన్స్లో లంబాడాలంతా కూడా కాంగ్రెస్ పార్టీ వెంట ఉన్నారు, రేవంత్ రెడ్డి వెంట నడిచారు. కాబట్టి రేవంత్ రెడ్డి న్యాయం చేస్తాడనే నమ్మకంతో ఉన్నాం మేము, నాకు కూడా మంత్రి పదవి వస్తుందనే ఆశతో ఉన్నాను అని చెప్పారు. దాంతోపాటుగా మొత్తం రాష్ట్రంలో ఇప్పటికే కొన్ని జిల్లాలకు ప్రాతినిధ్యం ఉంది కాబట్టి తన నల్గొండ జిల్లాకు సంబంధించిన వాళ్ళు, అట్లాగే మైదాన ప్రాంత లంబాడాలకు ఎప్పుడు కూడా మంత్రి పదవి దక్కలేదు. సో ఎప్పుడో 1973లో రవీంద్ర నాయక్ మంత్రి అయిన తర్వాత తాను మళ్ళీ మంత్రి పదవి ఎవరికి రాలేదు కాబట్టి తనకు వస్తుంది అనే ఆశతో ఉన్నాను, నేను పూర్తిగా రేవంత్ రెడ్డిని నమ్ముకుని ఉన్నాను అనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. సో మొత్తం మీదుగా అయితే మంత్రివర్గ విస్తరణపై అయితే పూర్తి స్థాయిలో చర్చ జరుగుతున్నప్పటికీ కూడా ఈ మధ్య కాలంలో మంత్రివర్గ విస్తరణ ఉండదు అని అటు మంత్రులు కొంతమంది చెప్తున్నారు, కొంతమంది మంత్రులేమో సూచయప్రాయంగా ఉంటుందేమో, అది ఎప్పుడు ఉంటుందో చెప్పలేమనేది అయితే చెప్తున్నారు. రైట్ ప్రభాకర్. ఇక బెంగళూరు గోల్డ్ స్మగ్లింగ్ కేసులో కొత్త ట్విస్ట్. కోర్టుకు కీలకమైన వివరాలు వెల్లడించారు డిఆర్ఐ అధికారులు. జెనీవాకు బంగారాన్ని తరలించే ప్రయత్నం జరిగినట్లుగా 2 సార్లు రన్యా గోల్డ్ స్మగ్లింగ్ కి పాల్పడ్డారని, 90 సార్లు రన్యా విదేశాలకు వెళ్లారని, అందులో 46 సార్లు బెంగళూరు నుంచి దుబాయ్కి, 26 సార్లు ముంబై నుంచి దుబాయ్కి వెళ్లారని పేర్కొన్నారు డిఆర్ఐ అధికారులు. గోల్డ్ స్మగ్లింగ్ కేసులో రన్యారావు ఫ్రెండ్ తరుణ్ రాజ్ ప్రస్తుతం అరెస్ట్ అయ్యారు. బెంగళూరు గోల్డ్ స్మగ్లింగ్ కేసు ఊహించని మలుపులు తిరుగుతోంది. ఈ కేసులో రన్యారావు క్లోజ్ ఫ్రెండ్ అయిన తరుణ్ రాజ్ ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బెంగళూరు కోర్టుకు కీలక వివరాలు వెల్లడించింది డిఆర్ఐ. వాస్తవానికి దుబాయ్ నుంచి తీసుకొచ్చిన బంగారాన్ని జెనీవాకు తరలించడానికి కుట్ర చేసినట్లుగా తెలుస్తోంది. రన్యారావు తరుణ్ రాజ్ తో కలిసి 26 సార్లు దుబాయ్కి వెళ్లినట్లుగా వెల్లడించారు. మా ప్రతినిధి రంజిత్ మరింత డీటెయిల్స్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రంజిత్, ఈ గోల్డ్ స్మగ్లింగ్ కేసులో రన్యారావు, తరుణ్ రాజ్ వీళ్ళిద్దరి పేర్లే ప్రముఖంగా వినిపిస్తున్నాయి. డిఆర్ఐ అధికారుల లిస్టులో ఇంకెవరైనా ఫైండ్ అవుట్ చేయడం జరిగిందా? అలాగే 2 సార్లు ఆమె గోల్డ్ స్మగ్లింగ్ చేసింది అని చెప్తున్నారు. మరి ఇన్ని సార్లు దుబాయ్కి వెళ్ళి ఏం చేసింది? అంటే రన్యారావుని డిఆర్ఐ అధికారులు కస్టడీలోకి తీసుకొని విచారించిన తర్వాత ఇక్కడ ఈ మొత్తం ఆమె అక్కడి నుండి హైదరాబాద్ ముంబై కావచ్చు, ఆ తర్వాత బెంగళూరు వచ్చేటువంటి క్రమంలో ఆమెకు ముందు నుంచి స్నేహితుడిగా ఉన్నటువంటి తరుణ్ రాజ్కి సంబంధించిన పాత్ర ఉన్నట్టు డిఆర్ఐ అధికారులు గుర్తించారు. దాదాపు బెంగళూరు మీదుగా 40 సార్లు, ఆ తర్వాత ముంబై మీదుగా 22 సార్లు, ఆ తర్వాత దుబాయ్లో ఉంటూ కూడా ఆయన అక్కడ యుఎస్ పాస్పోర్ట్ ఉంది కాబట్టి అక్కడ ఆ చెక్ ఇన్ టైంలో కూడా కొంత ఆయన సహకరించినట్టుగా కూడా డిఆర్ఐ అధికారులు గుర్తించారు. సో ఇక్కడ రన్యారావుకి, ఇక్కడ తరుణ్ రాజ్ ఇద్దరి మధ్యలో ఇంకా వేరే వ్యక్తులు ఎవరు ఈ మొత్తం బంగారు అక్రమ తరలింపులో వారు భాగస్వాములు అయ్యారన్నటువంటి విషయాలపై కూడా డిఆర్ఐ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక్కడ అన్ని ఎవిడెన్స్ని కూడా డిఆర్ఐ అధికారులు బయటపెట్టారు. ఎందుకంటే ఇక్కడ రన్యారావు, ఆ తర్వాత దీనికి సంబంధించి తరుణ్ రాజ్ ఇద్దరు కూడా దాదాపు 2019 నుండి వారిద్దరు స్నేహితులుగా ఉన్నారు. సో అప్పటి నుండి కూడా అనేక సార్లు వాళ్ళు విదేశాలకు వెళ్ళి అక్కడ నుండి బంగారం తరలించేటువంటి క్రమంలో కూడా ఇద్దరు చాలా యాక్టివ్గా ఉన్నారన్నటువంటి విషయాలు కూడా డిఆర్ఐ అధికారుల దర్యాప్తులో బయటపడ్డాయి. సో ఇప్పుడు ఈ ఇద్దరు వెనకాల ఎవరు ఉండి ఇదంతా కూడా వారికి సంబంధించి ఈ బంగారు తరలింపులో ఎవరున్నారు, ఈ మొత్తం నెట్వర్క్ ఏంటన్నటువంటి దానిపైన కూడా డిఆర్ఐ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. సో ఇదే క్రమంలో ఇక్కడ వీరికి సంబంధించి బెంగళూరు కావచ్చు, ఆ తర్వాత ముంబైలో దీనికి సంబంధించి ఏదైతే గోల్డ్ స్మగ్లింగ్కి సంబంధించి ముఠాలతో ఉన్నటువంటి సంబంధాలపై కూడా ప్రస్తుతం డిఆర్ఐ అధికారులు దర్యాప్తు చేపడుతున్నారు. ఇంకా డిఆర్ఐ అధికారులు లోతుగా దర్యాప్తు చేపడుతున్నారు. రన్యారావు ఇక్కడ తరుణ్ రాజ్ని అడ్డుపెట్టుకుని బెంగళూరు కావచ్చు, ముంబై నుంచి అనేక సార్లు ఈ గోల్డ్ స్మగ్లింగ్కి పాల్పడింది కాబట్టి దుబాయ్లో సహకరించినటువంటి వ్యక్తులు కావచ్చు, ఆ తర్వాత ఇండియాలో ఇక్కడ ఈ మొత్తం గోల్డ్ స్మగ్లింగ్కి సంబంధించిన వ్యవహారంలో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు, ఏ స్థాయి వ్యక్తులకు సంబంధించిన ప్రమేయం ఇందులో ఉందన్నటువంటి కోణంలో కూడా ప్రస్తుతం డిఆర్ఐ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. రన్యారావుకి చాలా క్లోజ్ అసోసియేట్గా ఉన్నటువంటి వ్యక్తిని ఈరోజు ఉదయం డిఆర్ఐ అధికారులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. సో ఇద్దరిని కూడా కస్టడీలోకి తీసుకొని విచారించిన తర్వాత ఇంకా ఈ మొత్తం గోల్డ్ స్మగ్లింగ్ ముఠా వెనుక ఎవరెవరు ఉన్నారు, ఏ స్థాయి వ్యక్తుల ప్రమేయం ఉందన్నటువంటి దానిపైన కూడా తదుపరి దర్యాప్తు డిఆర్ఐ అధికారులు చేయబోతున్నారు.
రైట్, థ్యాంక్ యూ రంజిత్. మనకి 585 లో ఒక బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. విచారణకు రమ్మన్న పోలీసులకే కండిషన్స్ పెడుతున్నారు యూట్యూబర్స్. 4 గంటల విచారణకు రమ్మంటే మొండికేస్తున్నారు విష్ణుప్రియ, టేస్టీ తేజ. మీడియా ఉంది కాబట్టి రాలేమని రాయబారాలు నడుపుతున్నారు ఇద్దరు. ఆలస్యమవుతోంది, మొండికేయొద్దని ఫోన్ చేశారు పోలీసులు. అయితే విచారణకు విష్ణుప్రియ, టేస్టీ తేజ హాజరుపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది.